హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి స్వీట్ పొంగనాలు. ఈ స్వీట్ పొంగనాలని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి. మరి ఈ స్వీట్ పొంగనాలని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని తీసుకోండి. దానిలోకి 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని, దానిలోకి 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బెల్లం కరిగేంత వరకు దీన్ని బాగా కరిగించండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు దీనిని ఇలా బాగా కరిగించేసేయండి. చూడండి, మనకి ఒక 2-3 నిమిషాలకి బెల్లం అనేది ఇలా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకొని తీసుకోండి. ఇలా వడకట్టుకోవడం వల్ల దీంట్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయండి. ఇలా ఒక బౌల్లోకి దీన్ని వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 1 to 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఇలా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వీటిని నేతిలో లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. కొబ్బరి ముక్కలు అనేవి మాడకుండా ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్ని సుజీ కూడా అంటారండి. అలాగే దీనిలోకి 1/2 కప్పు వరకు మైదాని కూడా వేసుకోండి. మైదా కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం 4 ఇలాచీని కూడా వేసుకొని మూత పెట్టేసి ఒకసారి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వడకట్టి ఉంచుకున్న బెల్లపు వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ మొత్తాన్ని కూడా దీనిలోకి వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ని కూడా వేసుకొని కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లుగా చూసుకోండి. ఈ విధంగా కూడా వాటర్ అదంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి చివరిగా చిటికెడు సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఆయిల్ని ఒక్కొక్క గుంతల్లోకి ఇలా ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా అన్ని గుంతల్లో కూడా ఆయిల్ని వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా పిండి మొత్తాన్ని కూడా అన్ని గుంటల్లో వేసేసుకోండి. ఇలా పొంగనాలు అనేవి ఈ విధంగా పిండి అనేది ఇలా బయటికి రాకుండా ఈ విధంగా అన్ని గుంతల్లో కూడా పొంగనాలని వేసేసుకోండి. ఈ స్వీట్ పొంగనాలని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, చాలా బాగుంటుందండి. ఇలా అన్ని గుంట పొంగనాలని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి వీటిని బాగా ఉడికించండి. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసేసుకొని పైనుంచి ఇలా ఆయిల్ని కొంచెం కొంచెం వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు వీటిని బాగా ఉడికించండి. ఒకవైపు కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత వీటిని ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపుకి కూడా బాగా ఉడికించండి. ఇలా అన్నింటిని కూడా టర్న్ చేసుకొని రెండో వైపుకి కూడా బాగా ఫ్రై చేయండి. ఈ గుంట పొంగనాలని ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా చేసి పెడితే
చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా అన్నీ కూడా రెండో వైపుకి టర్న్ చేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ని వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి రెండో వైపుకి కూడా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఉడికించండి. చూడండి, మనకి ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి ఈ స్వీట్ పొంగనాలు అనేవి రెండో వైపుకి కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. చూడండి, ఇలా రెండో వైపుకి ఇలా టర్న్ చేసి చూస్తే రెండో వైపుకి కూడా మనకి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే స్వీట్ పొంగనాలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ స్వీట్ పొంగనాలని ఇలానే మిగతా పిండిని కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకొని తీసుకోండి. ఈ స్వీట్ పొంగనాలని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని వీటిని వేడివిగా కానివ్వండి లేదా చల్లారిన తర్వాత అయినా కూడా వీటిని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన సీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కురిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.